ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాక్చువల్గా అమలాపురం నుంచి వచ్చాం, అంటే ఆంధ్రప్రదేశ్ మాది యాక్చువల్గా. సో ఇక్కడ జాబ్ పర్పస్ కోసం వచ్చాం. ఈవెన్ మేము ఈ ప్రోగ్రామ్కి లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అవుదాం అనుకున్నాం, బట్ ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేము అటెండ్ అయింది ఈ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మాకు స్పిరిచువల్ వైజ్ ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ అంటే ఇంత అట్లా ఉంటుందని మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం చూడడానికి అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం మేము అటెండ్ అవడం మాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తారో తెలుసా? భక్తి టీవీ యాజమాన్యం నరేంద్ర చౌదరి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది. సో తెలుసు అట్లా. ఓకే. సో ఇలాంటి ఇంత పెద్ద కోటి దీపోత్సవం లాంటి ప్రోగ్రామ్ హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడైనా కానీ చూసారా? లేదండి, ఇప్పటి వరకు అయితే నేను ఏ ప్రోగ్రామ్ అనేది ఇట్లా చూడలేదు. ఇంత పెద్ద ఎప్పుడు వెళ్ళలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం నాకు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా రావడానికి మేమైతే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. మీ పేరు? వైష్ణవి. ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది మీకు? వైబ్ అయితే చాలా డివైన్ అండ్ డివోషనల్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో వారు ఎలాంటి అనుభవాన్ని పొందుతున్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు అపర్ణ. ఓకే, మీకు ఇక్కడ ఇంతటి కోటి దీపోత్సవంలో వివిధ క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు తెచ్చి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు కదా, సో మీరు ఏం చెప్తారు ఇక్కడ చూసి వెళ్ళిన తర్వాత? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. కనీసం 2-3 టైమ్స్ అన్నా వచ్చేస్తాం. ఇవాళ అనుకోకుండా మేమిద్దరము యాదగిరిగుట్టకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అనుకోకుండా నరసింహస్వామి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. వెరీ హ్యాపీ. ఇలాంటి ఉత్సవాలు మీరు హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడైనా చూసారా? ఎక్కడా లేదు, కాకపోతే కాశీలో గంగారతి చూసాము. అంత మహిమాన్వితమైన సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. కాశీలో చూసే లాంటి గంగా హారతిని మన కోసం నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, వాళ్ళ దంపతులు ఇద్దరు చాలా కష్టపడి సో ఇలాంటి ఈవెంట్ని ఇక్కడ చేస్తున్నారు. సో భక్తులందరూ ఆ గంగా హారతి చూసిన ఫీలింగ్ ని ఎలా షేర్ చేసుకుంటారు మీరు భక్తి టీవీతో? చాలా మంది కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఈ ఉత్సవానికి వచ్చి హాజరవడం వల్ల పరమశివుని దగ్గరికి మనం వెళ్ళి గంగారతి చేసే అనుభూతి కలుగుతుందండి. చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేని ఆనందం. మీరు ఇంకా ఏదైనా క్షేత్రం నుంచి ఉత్సవమూర్తులు వస్తే ఇక్కడ చూడలేంది ఇంకా ఏదైనా చూడాలి అనుకుంటున్నారా? శ్రీశైలం కూడా చూసాము లాస్ట్ టైం. గాన్గాపూర్ దత్తాత్రేయని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం లాంటివి చేస్తే తెలియని వాళ్ళకు కూడా గురుభక్తి, గురువు గురించి మనకు అందరికీ చాలా బాగా తెలుస్తుంది. గురుబలం లేని మనకు ఏది జరగదు. ఆ గురుబలం ఉంటేనే ప్రతి ఒక్కరము జీవితంలో సక్సెస్ ఉంటాము, చాలా బాగుంటాము. కాబట్టి గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని ఇక్కడికి తెచ్చి అభిషేకం చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్, నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, కానీ ఇదంతా భక్తి టీవీ ఛానల్ పబ్లిసిటీ కోసమే వచ్చాను మా ఫ్రెండ్స్తో. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ ఎ గూస్ బంప్స్ అనుకోవాలి. అసలు కోటి దీపోత్సవం అంటే మన హైదరాబాదే ప్రారంభించింది భక్తి టీవీ ఛానల్ ద్వారా. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క భక్తి పరవశంగా వీఆర్ ఏబుల్ టు హ్యావ్ అవర్. సో భక్తి టీవీ మీరు రోజు చూస్తుంటారా? రోజు చూస్తాం. ఇక్కడ రాలేమేమో అని అనిపించి, కానీ చూసి ఇవాళ రావాల్సి వచ్చింది. రోజు రావాలనిపిస్తుంది ఇప్పుడైతే. అంత బాగుంది. లైవే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా అండి.